ఇప్పుడు తెలుగునాట అరుణాచల క్షేత్ర పర్యటన మహాత్యం ఇవన్నీ నిరంతరం చర్చల్లో ఉన్నాయి. భక్తి ఛానళ్ళు, ప్రవచనకారులు ప్రసంగాలలో ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న హిందువులు కలిసిన సందర్భాలలో అన్నింటికి మించి సోషల్ మీడియాలో అరుణాచలం గురించి చర్చ లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య తెలుగువారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే మన తెలుగువారికి ఈ ఆలయం గురించి పరిచయం ఉంది. హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రాలలో ఒకటిగా భక్తులు అరుణాచలం, తిరుమన్నల్లై తెలుసు. ఈ ఆలయం గురించి భక్తులకు తెలుసు. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ఆంధ్రాలోనే ఉండగా మిగిలిన 4 తమిళనాడులో ఉన్నాయని వివిధ చర్చల్లో కూడా చూస్తున్నాం. మిగిలిన ఆలయాలు కూడా తమిళనాడులో ఉన్నట్లు మనకి పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అరుణాచలం ఆలయం తెలుగువారికి ఇప్పుడు తెలిసిందేది కాదు. పూర్వం నుంచి ఆలయానికి మన పెద్దలు వెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో మన తెలుగువారు ఎక్కువగా వెళ్ళి అరుణాచల గిరి ప్రదర్శన చేస్తున్నారు. అంతేకాకుండా అరుణాచలం ప్రక్కన రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. అక్కడికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందని నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలుగునాట అరుణాచల క్షేత్ర పర్యటన మహాత్యం ఇవన్నీ నిరంతరం చర్చల్లో ఉన్నాయి. భక్తి ఛానళ్ళు, ప్రవచనకారులు ప్రసంగాలలో ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న హిందువులు కలిసిన సందర్భాలలో అన్నింటికి మించి సోషల్ మీడియాలో అరుణాచలం గురించి చర్చ లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య తెలుగువారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే మన తెలుగువారికి ఈ ఆలయం గురించి పరిచయం ఉంది. హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రాలలో ఒకటిగా భక్తులు అరుణాచలం, తిరుమన్నల్లై తెలుసు. ఈ ఆలయం గురించి భక్తులకు తెలుసు. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ఆంధ్రాలోనే ఉండగా మిగిలిన 4 తమిళనాడులో ఉన్నాయని వివిధ చర్చల్లో కూడా చూస్తున్నాం. మిగిలిన ఆలయాలు కూడా తమిళనాడులో ఉన్నట్లు మనకి పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అరుణాచలం ఆలయం తెలుగువారికి ఇప్పుడు తెలిసిందేది కాదు. పూర్వం నుంచి ఆలయానికి మన పెద్దలు వెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో మన తెలుగువారు ఎక్కువగా వెళ్ళి అరుణాచల గిరి ప్రదర్శన చేస్తున్నారు. అంతేకాకుండా అరుణాచలం ప్రక్కన రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. అక్కడికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందని నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.